హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ G+2 ప్లస్ పెంట్ హౌస్తో ఉన్న ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ కన్స్ట్రక్షన్ అయిన ఈ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHKతో పాటు కార్ పార్కింగ్ అండ్ నార్త్ ఫేసింగ్తో 2 షటర్స్కి ఉన్న స్పేస్ అయితే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రస్తుతం ఉంటున్న ఓనర్స్ 3 BHK పోర్షన్, సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ స్లాబ్స్తో అయితే మీరు చూడొచ్చు. ప్రతి ఫ్లోర్కి స్లాబ్ ఏరియా వచ్చేసి 1800 SFT ఉంటుంది. పెంట్ హౌస్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1100 SFT ఉంటుంది. మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా జస్ట్ 3 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయిన ఈ ఇల్లు రీసేల్కి అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ ఈస్ట్ సైడ్ వ్యూ. సో నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయిన ఈ ఇల్లు ఇప్పుడు మీరు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ విత్ 25 feet కాలనీ రోడ్తో డ్రైనేజ్ ఫెసిలిటీతో ఉన్న 25 feet కాలనీ రోడ్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. అండ్ నార్త్ సైడ్ వచ్చేసి 30 feet కాలనీ రోడ్తో ఉంటుంది. సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయిన ఈ ఇల్లు. ఈస్ట్ సైడ్ వచ్చేసి 57 feet అండ్ నార్త్ సైడ్ వచ్చేసి 33.4. సో టోటల్గా 211 square yardsతో ఉన్న ఈ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కన్స్ట్రక్షన్లో ఉన్న పార్ట్ నేను ఈ వీడియోలో కవర్ చేయట్లేను. సో మనం డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ప్రస్తుతం ఉన్న ఓనర్స్ 3 BHK పోర్షన్ ఇప్పుడు మనం చూద్దాము. సో ఇది సౌత్ సైడ్. ఇప్పుడు మీరు చూస్తుంది సౌత్ సైడ్ ఉన్న స్టెయిర్స్ అండ్ లెంతీగా ఉన్న అంటే ఈస్ట్ సైడ్ లెంతీగా ఉన్న బాల్కనీ అయితే మీరు చూడొచ్చు. సో ఈస్ట్ సైడ్ ఈ ఇంటికి ఫెచ్చింగ్ ఏంటంటే ఈస్ట్ సైడ్ లెంతీగా ఉన్న బాల్కనీ రావడం వల్ల మీకు విండోస్ డోర్తో పాటు అంటే మెయిన్ డోర్తో పాటు విండోస్ అంటే హాల్ వెంటిలేషన్ కవర్ చేస్తూ ఒక విండో అండ్ డైనింగ్ ఏరియా కవర్ చేస్తూ ఒక విండో. ఆ విండోస్ కూడా వుడ్తో ఉన్న విండోస్. సో బెస్ట్ క్వాలిటీ అంటే టేక్ వుడ్తో యూపీవీసీ కాకుండా ఓనర్స్ దగ్గరుండి కన్స్ట్రక్ట్ చేసిన ఈ ఇల్లు అయితే మీరు చూస్తున్నారు. సో నార్త్ సైడ్ ఒక డోర్ అండ్ ఆల్సో విండో. సో మీకు నార్త్ ఈస్ట్ యాక్చువల్గా ఈస్ట్ సైడ్ మామూలుగానే వెంటిలేషన్ చాలా సూపర్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ అయితే ఇంకా బోత్ సైడ్ మీకు నార్త్ సైడ్ నుంచి అండ్ ఈస్ట్ సైడ్ నుంచి ఉన్న ఆ లెందీ బాల్కనీ వల్ల కూడా మీకు త్రూఅవుట్ ఇల్లు మొత్తం కూడా విండ్ అండ్ వెంటిలేషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి ఇల్లు అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇది అవుట్ సైడ్ వ్యూ. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంది అంటే రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. రోడ్స్ కూడా శాంక్షన్ అయినాయి యాక్చువల్గా. సో ఇన్ ఎ ఫ్యూ మంత్స్ రోడ్స్ కూడా రెడీ అవుతాయి. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఈస్ట్ సైడ్ ఉన్న గ్రాండ్ మెయిన్ డోర్ అయితే మీరు చూస్తున్నారు విత్ బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్ అండ్ ఆల్సో కస్టమైజ్డ్ వాల్ పెయింట్ అండ్ పిఓపి కూడా ఇప్పుడు ట్రెండీ పిఓపితో పాటు అండ్ టీవీ యూనిట్ కూడా మీరు చూసినట్లయితే అండ్ సీటింగ్ ఏరియాకి టీవీ యూనిట్కి అడిక్వేట్ స్పేస్ అంటే ఇప్పుడు మీరు లెంత్ ఈ సైడ్లో చూసుకుంటే ఏదైతే మీరు ఈస్ట్ సైడ్లో లెంత్ చూసుకుంటే అయితే మీరు అడిక్వేట్ స్పేస్తో పాటు ఒక పూజ గది అండ్ ఆల్సో డైనింగ్ ఏరియా అండ్ సౌత్ సైడ్ ఒక డోర్ ప్రివిలేజ్ అయితే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది సెకండ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీకు కస్టమైజ్డ్ వాల్ పెయింట్ అండ్ వార్డ్రోబ్తో పాటు పిఓపి కూడా. సో చిల్డ్రన్ మైండ్ సెట్కి తగ్గట్టుగా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఆ పిఓపి ఆర్ట్ వర్క్ కానీ ఆ వార్డ్రోబ్ కలర్ టెక్స్చర్ అదంతా కూడా మీరు చూడొచ్చు ఇంక్లూడింగ్ వెంటిలేషన్. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లో రూఫ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ తక్కువ ఉన్నప్పటికి కూడా మీకు ఆ లో రూఫ్ వల్ల మీకు స్పేస్ని గెయిన్ చేయొచ్చు. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఆ పక్కనే అడ్జసెంట్గా మీరు ఇప్పుడు చూస్తుంది కామన్ వాష్రూమ్ అనమాట. సో కామన్ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా అడిక్వేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు ఏదైతే నార్త్ సైడ్ అంటే ఇప్పుడు నార్త్ వెస్ట్ సైడ్ ఇది వెస్ట్ సైడ్ వచ్చే వెంటిలేషన్ అదంతా కూడా మీరు ఈ సెకండ్ బెడ్రూమ్లో చూడొచ్చు. సో ఇప్పుడు దీనికి కూడా అంటే ప్రతి ఒక్క రూమ్ కూడా డిఫరెంట్ కలర్ టెక్స్చర్తో పాటు కస్టమైజ్డ్ వాల్ పెయింట్ కూడా మీరు చూడొచ్చు ప్రతి ఒక్క రూమ్కి అంటే ఇంక్లూడింగ్ హాల్తో పాటుగా మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పూజ గది. ఈ పూజ గది నుంచి ఏదైతే ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా దీనికి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాకి కూడా ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే ఏదైతే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే వెంటిలేషన్ అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్. ఆ ఓపెన్ కిచెన్ పక్కనే సౌత్ సైడ్ డోర్ ప్రివిలేజ్. సో అక్కడ నుంచి మీకు యూటిలిటీ ఏరియా అయితే మీరు చూడొచ్చు. సో ఈ సౌత్ సైడ్ ఉన్న యూటిలిటీ ఏరియా డైమెన్షన్స్ కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ ఏదైతే మీరు ఇంతకుముందు చూసిన ఓపెన్ కిచెన్ ఆ ఓపెన్ కిచెన్ పక్క నుంచే మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్క రూమ్లో కూడా వార్డ్రోబ్
ఇంటీరియర్ కంప్లీట్ ప్రతి ఒక్క రూమ్ కూడా ఇంటీరియర్తో పాటు పిఓపి అండ్ కస్టమైజ్డ్ వాల్ పెయింట్తో అయితే మీరు చూడొచ్చు. అండ్ డైమెన్షన్స్ కూడా అంటే రూమ్ డైమెన్షన్స్తో పాటు వాష్రూమ్ డైమెన్షన్ అంతా కూడా అడిక్వేట్ అండ్ ఆల్సో ఈస్ట్ సైడ్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మీకు లెందీ హాల్, ఆ పూజ గది అండ్ ఓపెన్ కిచెన్ కూడా అడ్జసెంట్ రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది టోటల్గా ఈ 3 BHK పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 BHK పోర్షన్. అండ్ ఈస్ట్ సైడ్ ఏదైతే మీరు చూస్తున్న ఈ బాల్కనీ, లెందీ బాల్కనీ, ఇప్పుడు ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ గురించి డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మీరు చూడబోతుంది సెకండ్ ఫ్లోర్లో ఏదైతే నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు 1800 SFTతో ఉన్న స్లాబ్ ఏరియాతో ఉన్న 1800 SFT స్లాబ్ ఏరియాతో ఉన్న సెకండ్ ఫ్లోర్ పిల్లర్ అండ్ స్లాబ్ అయితే మీరు చూడొచ్చు. సో ఫైనల్గా 1100 SFT స్లాబ్ ఏరియాలో పిల్లర్ కమ్ స్లాబ్తో ఉన్న పెంట్ హౌస్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇది ఓవరాల్గా G+2+ పెంట్ హౌస్తో ఉన్న నార్త్ ఈస్ట్ కార్నర్ 211 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడిన ఈ ఇంటి గురించి కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పెంట్ హౌస్ నుంచి అవుటర్ వ్యూ. అదంతా కూడా ఏరియా అంతా కూడా వెల్ డెవలప్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అని చెప్పొచ్చు. ఇక లొకేషన్ వచ్చేసి నాదర్గుల్లో ఉన్న ప్రెస్1 కాలనీలో ఉన్న ఈ ఇల్లు నాదర్గుల్ MVSR కాలేజ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్. అంతేకాదు ఆదిబట్ల TCS నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నాగార్జున సాగర్ హైవే నుంచి కూడా సేమ్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ గుర్రంగూడ విలేజ్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటున్న ఈ ఇంటి గురించి కంప్లీట్గా డీటెయిల్స్. ఇక ఫైనల్గా వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే కృష్ణా వాటర్ పైప్లైన్ కనెక్షన్తో పాటు బోర్ వాటర్ కూడా అరౌండ్ 400 feet డెప్త్తో ఉన్న బోర్ వాటర్ కూడా ఈ ఇంటికి అవైలబుల్ ఉంది. అండ్ ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైరెక్ట్గా మీరు ఈ ఇంటిని విజిట్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో నో డౌట్ అబౌట్ ఇట్. గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ స్టోరేజ్ కోసం సంప్ ఉంది. అండ్ ఫ్యూచర్లో లిఫ్ట్ కోసం స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ అరౌండ్ 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది మార్కెట్ ప్రైస్ అయితే ఇక్కడ. సో ఇది కంప్లీట్గా ఈ ఏరియా గురించి అండ్ ఈ ఇంటి గురించి డీటెయిల్స్. అండ్ ఈ ఇంటికి ప్రస్తుతం ఉన్న ఓనర్స్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 1,55 lakhs. సో నెగోషియేట్ చేయొచ్చు. నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.